హాయ్ హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను ఆదిత్య. పెట్టుబడిదారులు భారతదేశం వైపు వచ్చారు అనగానే మొట్టమొదటిగా వాళ్ళు చూసే స్టేట్ ఏదైనా ఉంది అంటే గుజరాత్. అలాంటిది ఇప్పుడు ఆ గుజరాత్ను కాదు అని ఆంధ్రప్రదేశ్ వైపు ఎక్కువగా మొగ్గు చూపుతూ ఉన్నారు. మరి గుజరాత్లో లేనిదేంటి, కొత్తగా ఆంధ్రప్రదేశ్లో ఉందేంటి, అసలు ఇన్వెస్టర్స్ ఆంధ్రప్రదేశ్ వైపు ఎందుకు అంత మొగ్గు చూపుతున్నారు తెలుసుకోవాలనే ప్రయత్నం చేద్దాం. సో ప్రస్తుతానికి మనతో పాటు స్టూడియోలో ఉన్నారు ప్రముఖ సీనియర్ అనలిస్ట్ అలాగే జర్నలిస్ట్ సిఎస్ రావు గారు. సో సార్ని అడిగి తెలుసుకుందాం. సార్ నమస్కారం. సార్ నమస్తే. సార్, భారతదేశానికి ఎవరైనా ఇన్వెస్టర్స్ వచ్చారు అని అంటే ఫస్ట్ వాళ్ళ చూపు అంతా గుజరాత్ వైపు ఉంటుంది. కానీ ఇటీవల కాలంలో అది కాస్త భిన్నంగా కనిపిస్తూ ఉంది. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఇన్వెస్టర్స్ ఎక్కువగా ఆంధ్రప్రదేశ్ వైపు మొగ్గు చూపుతూ ఉన్నారు. మరి గుజరాత్ని కాదని ఆంధ్రప్రదేశ్ వైపు ఎందుకు అంత మొగ్గు చూపుతున్నారు? ప్రభుత్వం కొత్తగా ఏర్పడి 2 నెలలు అయిపోయి 3వ నెల వచ్చింది. ఈ 3 నెలల్లోనే ఈ మార్పు కనిపిస్తుంది. గుజరాత్ను కూడా కాదని ఆంధ్రప్రదేశ్ వైపు పెట్టుబడిదారులు ఆకర్షింపబడుతూ ఉన్నారు అనేది నేషనల్ వైడ్ న్యూస్. ఇది ఎందుకు అనే దాని మీద ఖచ్చితంగా క్వశ్చన్ వేసుకుంటే కనుక ఇన్వెస్టర్లు లేదా పెట్టుబడిదారులు బెనిఫిట్ ఎక్కడుంటే అక్కడికే వస్తారు. సింపుల్ లాజిక్ ఇది. అదేం పెద్ద కఠినమైనటువంటి సూత్రం ఏం కాదు. పెట్టుబడిదారులు, ఇండస్ట్రియలిస్టులు, వ్యాపారవేత్తలు, వాణిజ్యవేత్తలు ప్రపంచవ్యాప్తంగా ఎక్కడ 10 రూపాయలు ఎక్కువ మిగులుతాయి అనుకుంటే అక్కడికి వెళ్ళిపోతారు. వాళ్ళకేమి ఉపాధి కల్పించాలి, ఇంతమందికి ఉద్యోగాలు ఇవ్వాలి, లేదంటే నాకు గుజరాత్ అంటే ఇష్టం, లేదంటే ఆంధ్రప్రదేశ్ అంటే ఇష్టం, లేదా మహారాష్ట్ర అంటే ఇష్టం, అలా ఏమి ఉండదు. ఇష్టాలు వాళ్ళకేం ఉండవు. బిజినెస్ పీపుల్కి వాళ్ళకి మనీ వస్తుందా లేదా, ఎక్కడ డబ్బులు మిగులుతాయి, ఎక్కడ మానవ శ్రమ తక్కువగా జరుగుతుంది, 10 రూపాయలు ఎక్కడ ఎక్కువ మిగులుతాయి, ఎక్కడ పాలసీలు బాగున్నాయి, ఇదే చూసుకుంటారు. ప్లస్ లా అండ్ ఆర్డర్ చూసుకుంటారు, తర్వాత ట్రాన్స్పోర్ట్ చూసుకుంటారు. ఇంతే వాళ్ళు చూసుకునేది. సో కాబట్టి ప్రపంచంలో ఏ మూలకైనా వీళ్ళు వెళ్ళిపోతుంటారు. 10 రూపాయలు ఎక్కడ మిగిలితే ఎక్కువ అక్కడికి వెళ్ళిపోతూ ఉంటారు. అదే అన్వేషణలో ఉంటారు. వాళ్ళ పనే అది. సో కాబట్టి ఇప్పుడు వాళ్ళు గుజరాత్ని కాదని ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ వైపు మొగ్గు చూపుతున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. సో ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో, మారినటువంటి సిచ్యువేషన్స్లో జనరల్గా భారతదేశానికి ఎవరైనా ఇన్వెస్టర్స్ వస్తున్నారు అని అంటే గుజరాత్ వైపు ఫస్ట్ మొగ్గు చూపుతారు. అక్కడ ఉండేటువంటి ఫెసిలిటీస్ కానీ, అక్కడ ఉండేటువంటి స్థిరమైనటువంటి ప్రభుత్వం కానీ, ఇవన్నీ వాళ్ళకి కలిసి వచ్చేటువంటి అంశంగా భావించి గుజరాత్కు ఎక్కువ వెళ్తూ ఉంటారు. పైగా ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ ఉన్నాడు. అంతకుముందు ఆయన సీఎంగా ఉన్నారు. అక్కడ పారిశ్రామికవేత్తలకు ఏం కావాలో అవన్నీ కూడా ఈజీగా ఉండేలాగా చేసి పెట్టాడు ఆయన. ప్రధానమంత్రిగా ఉన్నాడు కాబట్టి ఆయన సహజంగా ఎవరికైనా సరే సొంత రాష్ట్రం మీద కొంత మమకారం ఉంటుంది. అటువైపు మొగ్గు చూపుతారు. సో ఈ కారణాల చేత పారిశ్రామికవేత్తలు ఎవరు వచ్చినా పెట్టుబడిదారులు గుజరాత్ వైపు వెళ్తూ ఉంటారు. అందుకే ఫుల్ ప్యాక్ అయింది అక్కడ. సో ఫుల్ ప్యాక్ అయినప్పుడు ఏమవుతుంది, రాయితీలు ఇచ్చేదానికి ముందుకు రారు. రాయితీలు ఇవ్వాల్సిన అవసరం ఏముంది? ఆల్రెడీ గుడ్ విల్ వచ్చేసింది, డిమాండ్ వచ్చింది. డిమాండ్ వచ్చినప్పుడు నువ్వు వాళ్ళని ఇన్వైట్ చేయాల్సిన అవసరం ఏముంది? రాయితీలు ఇచ్చి నువ్వు ఇన్వైట్ చేయాల్సినటువంటి అవసరం ఉండదు. ప్లస్ వాళ్ళకి ఫెసిలిటీస్ ఉచితంగా ఇవ్వాల్సినటువంటి అవసరం ఉండదు. కాబట్టి గుజరాత్ ఫుల్ ప్యాక్ అయిపోయింది. ఇప్పటికే అక్కడ డొల్లరా సిటీ ఒకటి కడుతున్నారు. ఆ డొల్లరా సిటీకి సంబంధించి కూడా ఇప్పుడు అమరావతి సిటీ ఏ విధంగా అయితే నిర్మాణం అవుతుందో, గుజరాత్లో డొల్లరా సిటీ కూడా అదే విధంగా నిర్మాణం అవుతుంది. అక్కడ నిర్మాణం ఆల్రెడీ ఎప్పుడో స్టార్ట్ అయింది. అమరావతితో పాటు అది కూడా స్టార్ట్ అయింది. కానీ మధ్యలో అమరావతికి 2019లో హడ్డిల్ వచ్చింది. ఆ హడ్డిల్ వచ్చినటువంటి ఈ బ్రేక్ టైంలో డొల్లరా సిటీలో పెట్టుబడులు ఆల్రెడీ ప్యాక్ అయిపోయింది. వచ్చేటువంటి ఇండస్ట్రియలిస్టులు, పెట్టుబడిదారులు ప్యాక్ అయిపోయారు. సో ఇప్పుడు ఉన్నటువంటి ఆల్టర్నేటివ్ ఏంటంటే భారతదేశం మొత్తం మీద ఒకటి ఆంధ్రప్రదేశ్, అది కూడా అమరావతి ప్రాంతం. ఇక్కడ ఏంటి బెనిఫిట్స్? పెట్టుబడిదారులకి రాయితీలు ఉన్నాయి. 2 ఏంటంటే ఉచితంగా అన్నీ ఇవ్వడానికి, ఇది మౌలికంగా రావాల్సినటువంటివి ఉచితంగా ఇవ్వడానికి భూమి కానీ, ఎలక్ట్రిసిటీ కానీ ఇవన్నీ కూడా రాయితీలు ఇవ్వడానికి లేదా ఉచితంగా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అంటే చాలా ఈజీగా బిజినెస్ చేసుకోవడానికి అనువైనటువంటి విధానాన్ని చంద్రబాబు నాయుడు రూపకల్పన చేశారు. ప్లస్ ఉచితంగా వస్తున్నారు. సహజంగా ఏంటంటే గుజరాత్లో ఏం జరుగుతుంది, గుజరాత్లో కానీ ఏ రాష్ట్రంలో కానీ, ప్రత్యేకించి గుజరాత్ గురించి ఎందుకు చెప్పుకుంటున్నాం అంటే అది ప్రయారిటీ రాష్ట్రం కాబట్టి ఇండస్ట్రియలిస్టులకి. అక్కడేంటి, ఒక ఇండస్ట్రీ పెట్టాలంటే కనుక మొత్తం ల్యాండ్ ఎంతైతే ఉందో ఆ ల్యాండ్లో 25% వాల్యూ నువ్వు పే చేయాల్సిందే. అదే ఆంధ్రప్రదేశ్లో అయితే
ఫ్రీగా ల్యాండ్ ఇస్తున్నారు. పెట్టుబడులు పెట్టడానికి వచ్చేటువంటి వాళ్ళకి ఫ్రీగా ల్యాండ్లు ఇస్తున్నారు. అదొక బెనిఫిట్ వస్తుంది. ప్లస్ అక్కడ రాయితీలు లేవు. కరెంటుకు సంబంధించిన రాయితీలు కానీ, నీళ్ళకు సంబంధించిన రాయితీలు కానీ ఇవ్వట్లేదు ఇప్పుడు. అవి ఇక్కడ భారీగా రాయితీలు ఆంధ్రప్రదేశ్లో ఇస్తూ ఉన్నారు. సో కాబట్టి గుజరాత్ను కాదని ఆంధ్రప్రదేశ్కి వచ్చినందువల్ల వాళ్ళకి 10 రూపాయలు మిగులుతాయి. ఇది ఒక అంశం. రెండేంటంటే ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్స్లో కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం ఉంది, రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ది. ప్లస్ గుజరాత్ ప్యాక్ అయిపోయింది. నెక్స్ట్ ప్రయారిటీ కేంద్ర ప్రభుత్వానికి ఏది ఉంటుంది? ఆంధ్రప్రదేశ్ ఉంటుంది. కాబట్టి అక్కడ గుజరాత్ వచ్చినటువంటి ఇండస్ట్రియలిస్టులని నరేంద్ర మోడీయే ఆంధ్రప్రదేశ్ వైపు మీరు వెళ్ళండి అనేటువంటి ఒక సలహా ఇస్తున్నారు అనేది కూడా ఇప్పుడు ఢిల్లీ వర్గాల నుంచి సమాచారం అందుతుంది. ఎందుకు ఆ సలహా ఇస్తున్నారు? నరేంద్ర మోడీ, అమిత్ షా వీళ్ళు పొలిటీషియన్స్గా మనకు కనిపిస్తున్నప్పటికీ కూడా వాళ్ళు బేసికల్గా బిజినెస్ యాంగిల్లో కూడా ఆలోచిస్తారు. అది అందరికీ తెలిసినటువంటి విషయమే. ఎందుకు గుజరాత్ని కాదు మళ్ళీ ఎందుకు ప్రిఫర్ చేస్తున్నారు ఆంధ్రప్రదేశ్ అంటే రాజకీయ కోణం ఒకటైతే, రెండేంటి అంటే ఆంధ్రప్రదేశ్కి సంబంధించి పునర్విభజన చట్టంలో ఏవైతే పొందుపరిచారో అవన్నీ నెరవేర్చవలసినటువంటి బాధ్యత సెంట్రల్ గవర్నమెంట్ మీద ఉంది. రాజధాని నిర్మాణం దగ్గర నుంచి వెనుకబడినటువంటి ప్రాంతాలకు నిధులు ఇవ్వడం దగ్గర నుంచి, రాయితీలు ఇవ్వడం దగ్గర నుంచి మొత్తం కేంద్ర ప్రభుత్వమే చేయాలి. సో కేంద్ర ప్రభుత్వం చేసినందువల్ల, ఈ రుణాలు ఇచ్చినందువల్ల మళ్ళీ రీపేమెంట్ కెపాసిటీ రాష్ట్రానికి వస్తేనే కదా రీపేమెంట్ జరిగేది. లేదంటే ఎవరు కట్టాలి? కేంద్ర ప్రభుత్వమే కట్టాలి. ఆ భారం మళ్ళీ కేంద్ర ప్రభుత్వం మీద, నరేంద్ర మోడీ మీద పడుతుంది, ఒకవేళ అప్పటిదాకా ప్రధానమంత్రిగా ఉంటే ఆయన. సో కాబట్టి వాళ్ళు ఇప్పుడు అటు నుంచి ఇండస్ట్రియలిస్టులని, పెట్టుబడిదారులను ఇక్కడ పంపించడానికి కారణం ఏంటంటే ఇక్కడ అభివృద్ధి జరిగితే వాళ్ళు ఇచ్చినటువంటి రుణాలు మళ్ళీ తిరిగి చెల్లించే స్థాయికి ఆంధ్రప్రదేశ్ వస్తుంది, రావాలి అనేది వాళ్ళ యొక్క ఆలోచన. అటు రాజకీయంగానేమో ఆల్రెడీ కూటమి ప్రభుత్వం ఉంది, అలాగే రికవరీస్ విషయంలో, రెవెన్యూస్ విషయంలో ఆలోచించినా కానీ సెకండ్ ప్రయారిటీ కింద కనిపిస్తుంది. కాబట్టి వాళ్ళ సెకండ్ ప్రయారిటీ ఆంధ్రప్రదేశ్. సో మిగిలినటువంటి రాష్ట్రాలు తీసుకుంటే కనుక మహారాష్ట్ర దానికి అవసరం లేదు, ఎప్పటి నుంచో ఉంది. బాంబే ఆల్రెడీ గ్రోత్ ఇంజిన్ వాళ్ళకు ఉంది, అక్కడ ఫైనాన్షియల్ గ్రోత్ ఇంజిన్గా ఉంది మహారాష్ట్రకి. తెలంగాణకు వచ్చేటప్పటికి హైదరాబాద్ గ్రోత్ ఇంజిన్గా ఉంది తెలంగాణకి, హైదరాబాదు. కర్ణాటకకు వచ్చేటప్పటికి బెంగళూరు ఉంది, చెన్నైకి వచ్చేటప్పటికి తమిళనాడుకి వచ్చేటప్పటికి చెన్నై ఉంది. ఇలా అన్ని రాష్ట్రాలకి ఒక గ్రోత్ ఇంజిన్ లాగా ఒక క్యాపిటల్ ఉంది. బట్ ఆంధ్రప్రదేశ్కి లేదు. ఆంధ్రప్రదేశ్ని డెవలప్ చేయకపోతే కనుక ఈ రుణాలు ఇప్పించేటువంటి బాధ్యతను వాళ్ళు తీసుకున్నారు. కాబట్టి రికవరీ చేసే కెపాసిటీ వచ్చేలాగా కూడా ఆంధ్రప్రదేశ్ని తీర్చిదిద్దాల్సిన బాధ్యత కూడా వాళ్ళ మీద ఉంది, కేంద్ర ప్రభుత్వం మీద. సో ఆ కారణం చేత గుజరాత్కు వచ్చినటువంటి కంపెనీలని వాళ్ళు ఆంధ్రప్రదేశ్కి టర్న్ చేస్తున్నారు. ప్లస్ పెట్టుబడిదారులు కూడా ఆల్రెడీ ఇక్కడ 10 రూపాయలు మిగలటానికి అవకాశం ఉంది కాబట్టి వాళ్ళు అక్కడి నుంచి ఇక్కడికి వస్తున్నారు. ఆ కారణంగానే మీరు అబ్జర్వ్ చేస్తే గత కొన్ని రోజుల నుంచి ప్రతిరోజు కార్పొరేట్ కంపెనీలకు సంబంధించినటువంటి ఏదో ఒక కంపెనీ వచ్చి చంద్రబాబు నాయుడు తోటి భేటీ అవుతున్నారు. నిన్న గోద్రేజ్ వాళ్ళు వచ్చారు, అంతకుముందు ఫోక్స్కాన్ వాళ్ళు వచ్చారు. మీరు 2 నెలల నుంచి చూస్తే కనుక మనం అనేక మంది టాప్ కంపెనీలకు సంబంధించిన కార్పొరేట్ సంస్థలన్నీ కూడా వచ్చి చంద్రబాబు నాయుడు కలుస్తున్నటువంటి పరిస్థితి. దానికి కారణం ఏంటంటే ఇవన్నీ నేను చెప్పినవన్నీ కూడా, ఈ కారణాలన్నీ కూడా కేంద్ర ప్రభుత్వం నుంచి సహాయ సహకారాలు అందించడం, తర్వాత రాయితీలు, ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అద్భుతంగా ఉండటం, తర్వాత ఎయిర్ ట్రాఫిక్ కూడా పెరుగుతుంది. ఇప్పుడు డైరెక్ట్గా గన్నవరం నుంచి అంటే అమరావతి నుంచి మీకు బాంబేకి ఫ్లైట్ ఉంది, గన్నవరం నుంచి. ఇప్పుడు గన్నవరం నుంచి సింగపూర్కి డైరెక్ట్ ఫ్లైట్ వేసే ప్రయత్నం చేస్తున్నారు. ఇట్లా ఎయిర్ ఫ్రీక్వెన్సీ కూడా చూసుకుంటారు, ఎయిర్ ఫ్రీక్వెన్సీ కూడా పెరుగుతుంది అక్కడ. సో వీటన్నిటి దృష్ట్యా ప్లస్ వాటర్ ప్రాబ్లం లేదు అక్కడ. సో ఇన్ని పాజిటివ్ అంశాలు ఉన్నాయి కాబట్టి ఆంధ్రప్రదేశ్ వైపు ఈ ఇన్వెస్టర్స్ గుజరాత్ను కూడా కాదని చెప్పి, గుజరాత్ దగ్గరకు వచ్చిన వాళ్ళు కూడా అమరావతి వైపు, ఆంధ్రప్రదేశ్ వైపు మొగ్గు చూపుతూ చంద్రబాబు నాయుడిని కలిసి పెట్టుబడులు పెట్టడానికి సిద్ధం అవుతున్నారని చెప్పేసి, ప్రతిరోజు వస్తున్నారని చెప్పి చెప్పడంలో ఎలాంటి సందేహం అవసరం లేదు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.